भारत की शान शाहरुख खान। ऑसम मूवी भाई, बोथाड़ मूवी है, जबरदस्त है। डंकी मतलब क्या है बोले तो डंकी की मीनिंग सबको नहीं मालूम है। अब क्या है मर्जी माई सो मुंह को बोल दे रहे डंकी राजकुमार ईरानी ऐसा है वैसा है, मूवी नहीं चल रही वो बोल के बोलकर एक नंबर मूवी है भाई। 2023 सलार भी काम नहीं आती, सलार का गेम ओवर। सलार तो इसके सामने बच्चा है, डायनासोर से ये खेल लिया था, ये छोटा बच्चा है सलार जो आने वाला है ना। लेकिन फैमिली पूरी मिलके डंकी मूवी देख सकते हैं भाई। ऑसम मूवी, నైస్ మూవీ, డంకీ బైకాడ్ కా బాప్ అగైన్. కానీ ఎవరైతే యూఎస్ గట్ట వెళ్తారు కదా వాళ్ళకి ఇది బాగా కనెక్ట్ అవుతుంది. ఓన్లీ ఇక్కడే ఉందాం అనుకున్న వాళ్ళకి అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. కానీ ఓకే, వన్ టైం గుడ్ వాచ్. एक्सपेक्टेशन से उतनी आगे नहीं है, बिलो द एक्सपेक्टेशन से उतनी वो नहीं है, फुल ऑफ इमोशंस एज यूजुअल। जैसे राजकुमार हिरानी जो बना था ना वैसी ये फिल्म तो नहीं है, सालार के टक्कर तो नहीं दे सकती। बिकॉज अब जो पीपल चाह रहे हैं कि जवान देखे पठान देखे, अब एक्शन का वो चल रहा दौर चल रहा, तो लिहाजा सालार विल बी द डेफिनेटली सालार विल बी डिफिट डंकी అన్న. డంకీ సినిమా అన్న, సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది అన్న. షారూక్ ఖాన్ అన్న యాక్టింగ్ అయితే మామూలుగా లేదు. అంటే ఇది ఇందులో యాక్షన్స్ కానీ ఫైటింగ్స్ కానీ అని మాత్రం చెప్పా కానీ ఇది ఒక ట్రూ బేస్డ్ స్టోరీ అన్న. అంటే నిజంగా ఇలాంటి జరిగిన స్టోరీని చేసినప్పుడు నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంటే టైటిలే డంకీ అన్న. ఇప్పటి వరకు నాకే తెలియదు అన్న డంకీ అంటే ఏందో కూడా, కానీ మూవీ వచ్చి చూసిన తర్వాత నాకు అర్థమైంది డంకీ అంటే డాంకీ కాదు, షారూక్ ఖాన్ మూవీ డంకీ అని చెప్పి. చాలా అంటే చాలా మంచి మెసేజ్ ఉంది. అంటే ఇంగ్లీష్ రాకుండా ఇదంతా వీసా ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా, వాళ్ళందరూ చాలా అంటే చాలా బాగా కనెక్ట్ అవుతారు అన్న. మీరు అందరు సినిమా చూడండి, ఇందులో యాక్షన్స్ ఉండవు, ఫైటింగ్స్ ఉండవు, ఏముండవు, కానీ ఒక మంచి మెసేజ్ ఉన్న మూవీ అన్న ఇదైతే. అందరు వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది అన్న. థ్యాంక్ యూ. మూవీ చాలా బాగుందండి. మీరు నార్మల్గా కమ్బ్యాక్ చూస్తే కనుక పఠాన్ నుంచి అన్న పెద్ద కమ్బ్యాక్ ఇచ్చాడు, కానీ జవాన్ వచ్చేసి మనం సౌత్ లాగా మొత్తం మాసి నార్త్ వాళ్ళు కానీ పాన్ ఇండియా అలాంటి మూవీ ఎవరు చూడరు. షారూక్ ఖాన్ జవాన్లో ఎస్పెషల్లీ విక్రమ్ రాథోడ్, ఆ రెండు ఒక ఎత్తు అయితే క్లాస్ యాక్టింగ్ వింటేజ్ షారూక్ ఖాన్ని మీరు ఈ సినిమాలో చూస్తారు. ఎమోషన్ ప్లస్ కామెడీ, వర్త్ వాచింగ్ దిస్. ఆ రెండింటికన్నా హైలైట్, ఎక్సలెంట్, ఆసమ్. గుడ్ మెసేజ్ ఉన్న మూవీ సార్. చాలా బాగా మెసేజ్ ఇచ్చారు మనకి. ఈ రీసెంట్ టైమ్స్లో మన తెలంగాణ ఆంధ్ర నుంచే చాలామంది స్టూడెంట్స్ వెళ్తుంటారు అక్కడ చదువుకోవడానికి, జాబ్ చేయడానికి. కానీ అదే కాదు, మనం తిరిగి మళ్ళీ మన కంట్రీకి కూడా రావాలి, ఎక్కడ పుట్టామో అక్కడే సావాలని మంచి మెసేజ్ ఇచ్చింది ఈ మూవీ. సో చాలా ఇండియాని చాలా గుడ్గా రిప్రజెంట్ చేశారు మనలో. షారూక్ ఖాన్ వాళ్ళు అన్నారు, అంటే నా దేశం గురించి నేను ఏం తప్పుగా మాట్లాడాను, తప్పైతే తప్పు, ఒప్పు అయితే ఒప్పు, కానీ నా దేశం కోసం అయితే నేను తప్పుగా ఈ ఒక్క మాట కూడా మ్యాటర్ ఉంటుందని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ లాజికల్లీ వెరీ ఆసమ్ మెసేజ్ విచ్ హస్ గివెన్ కంప్లీట్లీ ఆల్ ఓవర్ ది వరల్డ్. ఏంటంటే నార్మల్గా ఎనీ దానికైనా రెండు వేస్ ఉంటాయి, లీగల్ అండ్ ఇల్లీగల్. సో ఇల్లీగల్లో కూడా నార్మల్ ప్రజలు కూడా బేసిక్ మిడిల్ క్లాస్ కానీ పూర్ పీపుల్ కానీ వాళ్ళు వాళ్ళ బతుకు తెరువు కోసం వేరే ప్లేసెస్కి వెళ్ళిన తర్వాత ఎలాంటి డిఫికల్టీ ఫేస్ చేస్తారు, వాళ్ళకి వీసా దొరకకుండా ఇల్లీగల్గా. సో అటువంటిది మనం ఎలా గవర్నమెంట్ టేక్ కేర్ చేయాలనేది చాలా బాగా చూపించారు. ఇంకోటి మన ఇండియా కోసం మాట్లాడడం చాలా విచిత్రంగా ఉంది. ఎందుకంటే మన భారతదేశం అంటే ఎలా ఉండాలని షారూక్ ఖాన్ చూపించిండు. అది మనం చాలా ప్రౌడ్గా ఫీల్ కావాలి. ప్రతి ఒక్క ఇండియన్కి మనం చాలా హ్యాట్సాప్ చెప్పాలి షారూక్ ఖాన్. ఎందుకంటే మనకి ఇలాంటి రావడం అనేది గ్రేట్ అనుకోవాలి. बोले अच्छे बोले शाहरुख खान के लिए, अपने इंडिया के लिए बोले ना, वो अपने लिए प्राउड बोलना है, बहुत अच्छे के लिए सलाम बोलना पड़ता है उनको, बहुत अच्छे बोले हैं, वो मैसेज भी अच्छा है. అండ్ ఇంకోటి మనం రాజ్ కుమార్ హిరానీ మూవీస్ చూస్తుంటాం, చాలా డిఫరెంట్, ఇది చాలా డిఫరెంట్గా తీశారు. అంటే మన 3 Idiots, పీకే, మున్నాబాయ్ లాగా ఉండదు, కంప్లీట్లీ ఒక వేరే జానర్లో తీశారు. ఫస్ట్ టైం యాక్షన్స్ పెట్టి, లవ్ స్టోరీ పెట్టి ఇంతగా తీసింది. సో నెవర్ ఎక్స్పెక్టెడ్. వీఆర్ ఫార్చునేట్ 90s నుంచి షారూక్ ఖాన్ స్ట్రగుల్ చేస్తూ చూసాము, ఒక లవర్ బాయ్ రొమాంటిక్ హీరోగా చూసాము. అండ్ ఒక 3 years తర్వాత అయిపోయింది, హీస్ గాన్ జీరో అన్నారు. దాని తర్వాత ద వే హీ కమ్ బ్యాక్ రాసుకోండి. వచ్చే జనరేషన్స్కి ఒకటే సంవత్సరంలో ఇన్ ఓన్లీ 1 year 3 back-to-back movies with 1,000+ crores world wide collection. I'll bet on you, no hero or no movie will do this kind of feat. So that's salute to Shah Rukh Khan and love him always.